ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశంను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ, జనసేన పార్టీ కోఆర్డినేటర్ నామన శివనారాయణ ఇరువురు పార్టీల నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ మెడలు వంచడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సానుభూతితో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 17వ తేదీ నుండి భవిష్యత్ గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ జనసేన పార్టీలు నాయకుల సమన్వయంతో నిర్వహిస్తామని వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. జనసేన తెలుగుదేశం పార్టీలు రాబోయే ఎన్నికలలో కలిసి పనిచేసి విజయం సాధించాలని నామన శివనారాయణ తెలిపారు. ఎలా పనిచేయాలి ఏంటి అని దశ చేశారు. దానికోసం జనసేన పార్టీ నుంచి కోఆర్డినేటర్ కమిటీగా ఉన్న సుమారుగా 30 నుంచి 32 మంది, అలాగే తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీలో సుమారుగా అది కూడా 30-32 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూర్చుని రాబోయే రోజుల్లో ఎలక్షన్ మనం ఎట్లా చేసుకోవాలి, పార్టీ విధి విధానాలు ఎలా కలిసి ఉండాలి, మీడియా సమావేశాలు ఎలా పెట్టుకోవాలి, కలిసి ధర్నాలు ఎలా చేయాలి, కలిసి నిరసనలు ఎలా తెలియజేయాలి, కలిసి గట్టిగా టోటల్గా మన ప్రయాణం ఎలా ఉండాలి అని ఏ అరమరికలు లేకుండా పార్టీ పెద్దలందరూ కలిసి గత 3 గంటలుగా చర్చించుకోవటం జరిగింది. ఆ సమావేశానికి జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ సైనికులు కానీ ఇక్కడ వచ్చారు. సైనికులు అని ఎందుకంటామంటే ఒక దుర్మార్గుని ఎదిరించడం కోసం రాబోయే రణరంగంలో కురుక్షేత్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటం కోసం బాపట్ల నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా కలిసికట్టుగా పనిచేస్తున్నాము అని తెలియజేయటానికి మేము మీ మీడియా సోదరులను కూడా తీసుకురావటం జరిగింది. ఇక్కడికి ఒక మంచిని కాపాడటం కోసం, ఒక దుర్మార్గుడిని గౌరవంగా ఇంటికి పంపించడం కోసం మీ మీడియా కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల లైఫ్ కోసం, ప్రజల హక్కుల కోసం రాజ్యాంగాన్ని కాలు రాసే ఒక యముడి నుంచి రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవటం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎలా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి, మనం ఎలా ప్రయత్నం చేయాలి అని ఇటు మీద 3 గంటల నుండి చర్చించుకోవడం జరిగింది. కేఎస్ఎస్ నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలకి అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీలకు కూడా జనసేన పార్టీని, జనసేన కార్యకర్తలని, జనసేన నాయకుల్ని అనుసంధానం చేస్తూ 2024లో మా పవనన్న పుట్టిన గడ్డ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా సంకల్పంతో ఇటు జనసేన నుండి కానీ అటు టీడీపీ నుంచి కూడా మేము దాని మీద చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయింది. అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని దాని మీదుగా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో ఏదైతే పెద్దలు వేగేసి నరేంద్ర వర్మ గారు చెప్పిన విధంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా కలిసి కార్యకర్తల్ని, గ్రామ స్థాయిలో పార్టీలని తీసుకెళ్లి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ.